అంటే నరసింహమూర్తి గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం మనం చూస్తే 7.3% ఆర్థిక వృద్ధితో భారత్ ముగించబోతోంది. అలాగే మన జీడిపి $4 ట్రిలియన్ దాటింది. అంటే జపాన్ను అధిగమించి ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి దాదాపు ఇంకా మనకి ఒక అడుగు మనం దూరంలో ఉన్నట్టేనా? అంటే జపాన్ని మనం అధిగమించామండి, జర్మనీని అధిగమించాలి. ఇవాళ మన 4వ స్థానంలో జపాన్ 5లో ఉందండి. మనం 3కు పోవాలి. అమెరికా, చైనా తర్వాత మనం 3కు పోవాలి. 3కు పోవాలంటే మనం జర్మనీని అధిగమించాలి. సో జర్మనీ కొంచెమే ఉంది. మనం ఇదే విధంగా గ్రోత్ మనం 7.4, మన నెక్స్ట్ ఇయర్ కనుక అది కూడా 7.2 అని చెప్పారు ఎక్స్పెక్టేషన్ 26-27. నా లెక్క ప్రకారం కనుక ఇదే విధంగా మనం ఈ ఎఫ్టీఏలు కానివ్వండి ఇవన్నీ సరిగ్గా వస్తే ఐఎమ్ షూర్ వీ మే గో అప్ టు 7.5 ఆల్సో నెక్స్ట్ ఇయర్. ఆ విధంగా వెళ్ళామనుకోండి మనం జర్మనీని 27లో 2027లో అధిగమించవచ్చు అనమాట. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏమిటంటే ఎకానమీ ఇంత బాగున్నప్పుడు మనకు వచ్చే సవాళ్ళు ఏమిటనే పాయింట్ మనం డిస్కస్ చేయాలి. సవాల్ ఏమిటంటే ముఖ్యంగా మాట్లాడండి సార్. సో ఇంకొక విషయం దగ్గర చెప్పడం మర్చిపోయాను. ఆల్ టైమ్ రికార్డ్ హై మన ఫుడ్ ప్రొడక్షన్ అండి. మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 357.7 million tons. అంటే దిస్ ఈజ్ ఆల్ టైమ్ హై ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. మనకి జీడిపిలో ఫుడ్ గ్రెయిన్స్ అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ తగ్గుతోంది, కానీ ఫుడ్ గ్రెయిన్ రియల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అంటే ఏమిటంటే మనం కొత్త ఏరియాలు సాగులోకి తీసుకొచ్చాం. అది కాక పర్ ఏకర్ ప్రొడక్టివిటీ కొంచెం పెంచగలిగాం. సో అందుకని మనం 357.7 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మనం చేసాం. అదొకటే కాదండి, ముఖ్యంగా ఏమిటంటే అది 3% కూడా వృద్ధి సాధించింది. సో లాస్ట్ 1 yearలో ఏమిటంటే మనకి వానలు దేవుడి దయవల్ల వానలు సహకరించాయి. అదేవిధంగా మోదీ తీసుకున్న పాలసీస్, ఈ మోదీ గారి గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ ముఖ్యంగా ఏమిటంటే ఈ ఉక్రెయిన్ రష్యా వార్లో మనం తటస్థంగా ఉండి చీప్ పెట్రోలియం ఆయిల్స్ మనం తెచ్చుకుని రష్యా నుంచి మన ఎకానమీని స్టెబిలైజ్ చేసాం. అదేవిధంగా ఆయిల్స్ని రష్యా నుంచి తీసుకొచ్చిన ఆయిల్స్ని ప్రాసెస్ చేసి మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం, ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్. దీనివల్ల ఏమైందంటే మన ఎక్స్పోర్ట్స్ గట్టిగా ఉన్నాయి. మనం ఈ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవటం వల్ల మనం ఎకానమీ మీద ఎఫెక్ట్ పడకుండా చేసాం అనమాట. ఓకే, అంటే నరసింహమూర్తి